హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కరివేపాకు కారం పొడి కొడుతున్నాను అనమాట. చాలా చాలా మంచిది హెల్త్కి. అయితే ఒక్క 2 స్పూన్ల ఆయిల్ తోటి కారం పొడి అనమాట. ఒక పెద్ద గుప్పెడంతా పిడికడంతా కరివేపాకు తీసి మంచిగా రిమ్ముకొని బాగా నీళ్ళలో కడిగి ఒక జల్లిగిన్నెలు వేసి నీళ్ళన్నీ పోయే వరకు జల్లిగిన్నెలు పెట్టిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలి. తడి అయితే అస్సలు ఉండొద్దు అనమాట. బాగా ప్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఒక ½ అయితే మంచిగా ఆరుతుంది. అది ఆరేలోపు ఇక్కడ మనము ఎండుమిర్చి వేయించుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఎక్కువ కాకుండా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి మంచిగా దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, అప్పుడు తీసుకొని ఒక గిన్నెలకు వేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ అంత పెసరపప్పు, పెద్ద స్పూన్ మినపప్పు, 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ 1 స్పూన్ అంతా శనగపప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒక పెద్ద స్పూను ధనియాలు వేసుకొని ఇది ఆయిల్ లేకుండా బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం కలర్ వచ్చే వరకు మంచిగా మనకు మంచి వాసన, మంచి స్మెల్ వస్తుంది అనమాట. కమ్మటి వాసన వస్తుంది పప్పు వేగితే. బాగా వేయించుకున్న తర్వాత నూనె లేకుండా వేయించుకోవాలి. ఇట్లా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంకా గిన్నెలకు తీసి పెట్టుకోవాలన్నమాట. చాలా చాలా మంచిది హెల్త్కి అయితే కారం పొడి. కళ్ళకు మంచిది. జుట్టు కూడా ఊడదన్నమాట ఈ కారం పొడితోటి. వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని ఒక ముద్ద ఫస్ట్ బుక్క 2-3 బుక్కలు అట్లా తింటే మంచిది అనమాట. మొత్తం కారంతో తినకుండా ఇవన్నీ ఒక గిన్నెలో పోసుకొని చల్లగా అయ్యేలోపు కరివేపాకు కూడా ఆరిందనమాట. వాటర్ అంతా పోయినాయి కదా. ఇప్పుడు కరివేపాకు మంచిగా వేయించుకోవాలన్నమాట. మంచి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది ఒక్కటి కొంచెం టైం పడుతుంది అంతే, కానీ టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కూడా మంచిగా పొద్దున్నే వేడి ఇడ్లీ వేసుకొని కరివేపాకు పొడి వేసి మంచిగా నెయ్యి వేసుకొని తింటే అసలు ఒక్క ఇడ్లీ తినేటోళ్ళు 4 ఇడ్లీలు తింటుంది అనమాట. అంత బాగుంటుంది. ఇట్లా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా వేగింది కదా, ఇట్లయితే వేగినట్టు అనమాట. ఇట్లా వేగాలి. పొడిగా బాగా అయింది కదా. ఇప్పుడు దించేసుకొని కరివేపాకు ఇవి 2 చల్లగా కావాలన్నమాట. కంప్లీట్గా చల్లారాలి. మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ పప్పులు ఎండుమిర్చి వేసుకొని గల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, తొందరగా వేగుతుంది అనమాట. నేను చింతపండు వేయడం మర్చిపోయినా. ఒక నిమ్మకాయ సైజ్ అంతా, ఒక హాఫ్ చెక్క అంతా చిన్నగా చింతపండు రెమ్మలు వేయించుకోవాలన్నమాట. అంటే కడాయి వేడిగా ఉన్నప్పుడే దాంట్లో వేయించుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం పచ్చిదనం అనేది పోవాలి. అది చింతపండు కూడా పప్పులలో వేసుకొని ఇట్లా పొడిగా అంటే ఆపుకుంటూ తిప్పుకోవాలన్నమాట. డైరెక్ట్ తిప్పినామనుకో ఇట్లా ముద్దలాగా అవుతుంది. ఇట్లా పొడి అయిన తర్వాత మనం కరివేపాకు కూడా ఇంట్లోనే వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఎంత బాగా వచ్చింది కదా. మొత్తం అట్లనే తిప్పకుండా తిప్పుకుంటూ మిక్సీ పడితే ఇట్లా పొడి వస్తుంది అనమాట. తర్వాత లాస్ట్కు ఒక ఎల్లిగడ్డ మొత్తం పొట్టు తీయకుండా వేసుకోవాలి మిక్సీకి. ఇది కూడా అంతే పల్స్ మోడ్లో తిప్పుకోవాలన్నమాట. ఈ ఎల్లిపాయ చూసిరా మంచిగా బాగా మిక్సీకి మంచిగా అయిందనమాట. ఇట్లా పొడిగా వస్తుంది అనమాట పల్స్ మోడ్లో వేసుకుంటే. ఈ మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలకు పోసుకొని కంప్లీట్గా చల్లగా కావాలన్నమాట. కంప్లీట్గా చల్లగా అయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది పచ్చడి. అస్సలు వాటర్ ఉండదు కదా. 3-4 నెలలైనా, ఎక్కువనే కూడా 6 నెలలైనా సరే నిల్వ ఉంటుంది అనమాట ఈ పొడి. తర్వాత ఇంకా వేడి అన్నం వేసుకొని ఇంకా కరివేపాకు పొడి వేసుకొని మంచిగా కరగబెట్టిన నెయ్యి 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని అస్సలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఓకే అండి, చెయ్యండి మీరు కూడా. చేసుకొని ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.